Hello everyone, SSR and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం iPhone 16 ని iPhone 17 తో అయితే కంపేర్ చేయబోతున్నాము. రైట్ నౌ apple.in లో మనకి iPhone 16 ప్రైస్ వచ్చేసి 70,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదే మనకి iPhone 17 వచ్చేసి 83,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో రెండింటికి మనకి 15,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ 15,000 రూపీస్ కి మనకి iPhone 17 లో వస్తున్న న్యూ అప్గ్రేడ్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అంతేకాకుండా మీ దగ్గర ఆల్రెడీ iPhone 16 సిరీస్ ఉంటే iPhone 17 సిరీస్కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు ఫోన్స్లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే డిస్ప్లే. లాస్ట్ ఇయర్ వరకు మనకి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి డిజైన్, బట్ ఈ ఇయర్ మొత్తం మారిపోయింది. మనకి డిస్ప్లే ఒక 0.3 ఇంచెస్ డయాగ్నల్గా అయితే ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. iPhone 16 డిస్ప్లే మనకి థిక్ బెజల్స్ ఉంటాయి. 6.1 ఇంచెస్ డిస్ప్లే ఇది. మనకి iPhone 17 సిరీస్ లో 6.3 ఇంచెస్ డిస్ప్లే అండ్ బెజల్స్ చూస్తున్నారు కదా చుట్టూ చాలా థిన్ గా ఉంటాయి. అంటే iPhone 16 Pro ఆర్ iPhone 17 Pro మోడల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. iPhone 17 లో 0.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనేది చాలా చిన్న అప్గ్రేడే. ఇంకొక 3 అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి డిస్ప్లేలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఫోన్స్ లోనూ మనకి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేనే యూజ్ చేస్తున్నారు. రెండిట్లో కామన్ గా మనకి HDR10+ సపోర్ట్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ ఉంటుంది. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి బ్రైట్నెస్ అన్నమాట. రెండిటికి టిపికల్ బ్రైట్నెస్ 1000 నిట్సే ఉన్నా పీక్ బ్రైట్నెస్ మనకి iPhone 17 లో 3000 నిట్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్ గా అది iPhone 16 లో జస్ట్ 2000 నిట్స్ మాత్రమే ఉంటుంది. బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేస్తున్నప్పుడు ఈ డిఫరెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సెకండ్ వచ్చిన బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే ప్రమోషన్ టెక్నాలజీ. iPhone 17 మోడల్లో కూడా మనకి ప్రమోషన్ టెక్నాలజీ ఉంటుంది. 1 Hz to 120 Hz ప్రమోషన్ టెక్నాలజీ అనేది మనకి డిస్ప్లేలో ఉంటుంది. అది మనకి iPhone 16 లో లేదు. ఇది 60 Hz డిస్ప్లే మాత్రమే. 120 Hz ఉండటం వల్ల స్క్రీన్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది. అండ్ ఆల్సో అది గేమింగ్ లో కూడా మీకు డిఫరెన్స్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఇస్ ఎ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద iPhone 17. ప్రమోషన్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి యాపిల్ వాళ్ళు థర్డ్ న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. అది వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇక్కడ iPhone 17 లో చూడొచ్చు, డిస్ప్లే లాక్ చేయగానే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే పనిచేస్తుంది. ప్రో మోడల్లో ఉన్న ఫీచర్ లైక్ వాల్ పేపర్ కనిపించడం, కింద విజిట్స్ కనిపించడం, ఈ ఫీచర్స్ అన్ని కామన్ గా ఉంటాయి. ఫోర్త్ వచ్చిన న్యూ అప్గ్రేడ్ ఏంటి అంటే iPhone 17 సిరీస్ లో యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అండ్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెన్స్ ఈ ఫీచర్స్ అన్ని యాడ్ చేశారనమాట. సో రిఫ్లెక్షన్స్ అనేవి ఇంకా కనిపిస్తున్నాయి. మీరు Samsung S25 Ultra తో కంపేర్ చేసుకుంటే iPhone 17 లో రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. బట్ ఇట్స్ లాట్ బెటర్ దెన్ iPhone 16 సిరీస్. 4 న్యూ అప్గ్రేడ్స్ అయితే మనకి iPhone 17 సిరీస్ లో అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ రెండు ఫోన్లలో మేజర్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరాస్ లో. రెండు ఫోన్స్ కి మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్, ఫ్రంట్ సైడ్ 1 కెమెరా. ఇవి మాత్రం కామన్. బట్ ఉన్న 3 కెమెరాల్లో 2 కెమెరాస్ ని అప్గ్రేడ్ చేశారు. ఫస్ట్ వైడ్ యాంగిల్ చూడొచ్చు, సేమ్ ఉంటుంది వైడ్ యాంగిల్. 48 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ యూజ్ చేస్తున్నారు. f1.6 26mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. రెండిట్లోనూ 1x అండ్ 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు. మ్యాక్రో మోడ్ కూడా సేమ్ ఉంటుంది. మీరు వైడ్ యాంగిల్ కెమెరా శాంపుల్స్ చూస్తే కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది. బట్ iPhone 17 సిరీస్ లో స్లైట్లీ కొంచెం కలర్స్ అనేవి కొంచెం బ్రైట్ గా ఉంటాయి. బిగ్ డిఫరెన్స్ అయితే కాదు, కానీ యూ కెన్ నోటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైక్ షాట్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాయి ఆన్ iPhone 17. ఈ షాట్ చూడొచ్చు, ఇది వచ్చేసి 2x లో తీసింది. మనకి iPhone 17 లో షాట్ అనేది కొంచెం బ్రైట్ గా అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి జూమ్ చేసి తీసిన షాట్. రెండిట్లోనూ మనకి 10x వరకు మాక్సిమం డిజిటల్ జూమ్ ఉంది. షాట్ మీరు నార్మల్ గా చూస్తే ఇలా ఉంటుంది, కానీ జూమ్ చేశారనుకోండి మీకు iPhone 17 లో క్లారిటీ కనిపిస్తుంది. చూడొచ్చు, సెకండ్ లెన్స్ ఉంది కదా, అది అప్గ్రేడ్ అయింది. అల్ట్రా వైడ్ యాంగిల్స్ 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కి అప్గ్రేడ్ చేశారు. సో ఇది మీరు నైట్ టైం తీసినా, డే టైమ్ లో తీసినా, కొంచెం జూమ్ చేసినా కానీ క్వాలిటీ అనేది 48 మెగాపిక్సెల్ లో బెటర్ గా ఉంటుంది. ఇక్కడ కెమెరా శాంపుల్స్ అయితే చెక్ చేయొచ్చు. ఈ షాట్ చూడొచ్చు, iPhone 16 లో ఎంత డార్క్ గా ఉందో. అండ్ జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. అదే iPhone 17 లో ఆపోజిట్ టు సన్ షాట్ తీస్తున్నా సరే డీటెయిల్స్ అనేవి కొంచెం క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ విస్కీ గడ్ ఫోటో అయినా సరే మీరు జూమ్ చేసినప్పుడు కొంచెం ఎడిట్ చేసినా గానీ iPhone 17 లో తీసిన షాట్ అనేది కొంచెం బెటర్ గా ఉంది. అండ్ ఆల్సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి iPhone 17 సిరీస్ లో 18 మెగాపిక్సెల్ మల్టీ యాక్సెప్ట్ రేషియో కెమెరా లెన్స్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. అదే iPhone 16 సిరీస్ లో చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలోకి వెళ్తే జనరల్ గా మనకి iPhone 16 లో రెక్టాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. పైన సెన్సార్, దాన్ని స్క్వేర్ సెన్సార్ కి అప్గ్రేడ్ చేశారు iPhone 17 లో. దాని వల్ల ఏమవుతుందంటే మనకి పోర్ట్రేట్ లోను ఫోటో తీస్తుంది, అల్ట్రా వైడ్ లోను ఫొటోస్ తీస్తుంది. ఆ సెన్సార్ ని అప్గ్రేడ్ చేశారనమాట. ఇట్ హాస్ ఎ బిగ్ సెన్సార్. మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ తో ఫొటోస్ తీసేటప్పుడు, గ్రూప్ ఫోటో తీసేటప్పుడు ఇలా అడ్డంగా తీస్తాం కదా, సో దట్ అందరూ ఫిట్ అవుతారని ఇప్పుడు ఫోన్ ని మీరు పోర్ట్రేట్ లో పెట్టే గ్రూప్ ఫొటోస్ ని తీసుకోవచ్చు.
మనకి కార్నర్స్ లో ఫేడ్ అవుట్ అయినట్టు కూడా అనిపించదు. మీకైతే కెమెరాలో క్వాలిటీ అనేది అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది. 4K వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు at 24, 30 and 60 FPS లో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో మీరు రన్నింగ్ వీడియో తీస్తుంటే కనుక మీకు iPhone 17 సిరీస్ లో స్టేబుల్ వీడియోస్ అయితే వస్తాయి. ప్రీవియస్ గా యాపిల్ లో మనకి iPhone ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేదు, బట్ ఇప్పుడు అది కూడా యాడ్ చేశారు. అందుకే వీడియోస్ అనేవి ఫ్రంట్ ఫేసింగ్ లో కొంచెం స్టేబుల్ గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనుక యూజ్ చేస్తే ఫోన్ అనేది మనకి పోర్ట్రేట్ మోడ్ లో ఉన్నా సరే షాట్ అనేది మీకు పోర్ట్రేట్ లోనూ వస్తుంది, ల్యాండ్స్కేప్ లోనూ వస్తుంది. సో iPhone 17 సిరీస్ లో మీరు ఏ ఫోన్ పర్చేస్ చేసినా ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే బెటర్ గా అప్గ్రేడ్ చేశారు. వీడియో కానీ ఫోటో కానీ తీసే ముందే ఏ యాక్సెప్ట్ రేషియోలో మీకు షాట్ కావాలనేది ముందే సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్రేట్ లో షాట్ తీసి అది ల్యాండ్స్కేప్ అవ్వాలి అంటే అవ్వదు. పోర్ట్రేట్ కావాలా ల్యాండ్స్కేప్ లో కావాలా ముందే సెలెక్ట్ చేసుకుని తర్వాత మనం షార్ట్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. వీడియోస్ లో స్టెబిలైజేషన్ అయితే ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకొక న్యూ ఫీచర్ ఏంటి అంటే iPhone 17 లో మీరు వీడియోలోకి వెళ్ళి ఇక్కడ 6 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ క్యాప్చర్ మోడ్. దీన్ని అయితే కొత్తగా తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఫేసింగ్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసేటప్పుడే ఫ్రంట్ ఫేసింగ్ లో కూడా వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే మనకి iPhone 16 లో అయితే అవైలబుల్ గా లేదు, జస్ట్ యాక్షన్ మోడ్ మాత్రమే ఉంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి చిప్ సెట్ లో మనకి iPhone 16 లో A18 చిప్ ని అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometer size, 6 core CPU and 5 core GPU with 8 GB of RAM. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128 GB ఉంటుంది. అదే మీరు iPhone 17 సిరీస్ లోకి వస్తే A19 చిప్ ని అయితే యూస్ చేస్తున్నారు, అప్గ్రేడ్ చేశారు. బట్ ఇది కూడా 3 nanometer సైజ్ ఉంటుంది విత్ సేమ్ 6 core CPU అండ్ 5 core GPU. స్టోరేజ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది విత్ 256 GB స్టోరేజ్, 8 GB ఆఫ్ ర్యామ్. నాకు తెలిసి 10 to 15% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అనేది ఈ రెండు చిప్సెట్స్ లో అయితే కనిపిస్తుంది. బట్ ఈ ప్రమోషన్ టెక్నాలజీ వల్ల గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీకు iPhone 17 లో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకసారి రెండు ఫోన్లోనూ Geekbench 6 కోర్స్ అయితే రన్ చేద్దాము, CPU కోర్స్ అండ్ లెట్స్ సీ. సో రెండిట్లోనూ ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నాను. 1 2 3. ఇక్కడ రిజల్ట్స్ చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనకి iPhone 17 లో రిజల్ట్స్ వచ్చాయి. సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 3631 iPhone 17 లో. iPhone 16 లో చూసుకుంటే 3314. మల్టీ స్కోర్ చూడొచ్చు, బిగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మీకు పర్ఫార్మెన్స్ చూడొచ్చు, 10 to 15% పర్ఫార్మెన్స్ బూస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి iPhone 16 లో 3561 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. iPhone 17 లో 3692 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 140 mAh బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ యాపిల్ వాళ్ళు అయితే మీకు మోర్ దెన్ 10 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్, వీడియో ప్లేబ్యాక్ అనేది ఎక్స్ట్రా 10 hours అయితే వస్తుంది అంటున్నారు. iPhone 16 తో కంపేర్ చేస్తే 150 mAh ఎక్స్ట్రా బ్యాటరీకి అయితే అంత బ్యాటరీ లైఫ్ రాదు. మేబీ ఆ చిప్ సెట్ ఏమన్నా హెల్ప్ చేస్తుందేమో, కొత్తగా వచ్చిన A19 చిప్ సెట్. అది వీడియో ప్లేబ్యాక్ లో నాకైతే పర్సనల్లీ మీకు 1.5 hour నుంచి 2 hours డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇది బికాస్ ఆఫ్ చిప్ సెట్ అయి ఉండొచ్చు, లేదు అంటే బ్యాటరీ సైజ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా స్లైట్ గా ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్లీ 50% ఛార్జ్ అవడానికి 30 minutes పట్టేది, ఇప్పుడు జస్ట్ 20 minutes పడుతుంది అంతే. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అయితే సిమిలర్ గా ఉంది. రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా కామన్ గా ఉంది, 4.5 watts. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, మనకి కనెక్టివిటీ కూడా అప్గ్రేడ్ అయింది. వైఫై, బ్లూటూత్ అండ్ ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీస్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. బికాస్ యాపిల్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం N1 చిప్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. N1 చిప్ అనేది యాపిల్ వాళ్ళు ఓన్ నెట్వర్కింగ్ చిప్ సెట్. మనకి వైఫై పర్ఫార్మెన్స్ కానీ, బ్లూటూత్ పర్ఫార్మెన్స్ కానీ, ఎయిర్ డ్రాప్ కనెక్టివిటీ కానీ బెటర్ గా ఉంటుంది. లాస్ట్లీ కమింగ్ టు ద డిజైన్, దీంట్లో అయితే మీకు అసలు డిఫరెన్సే కనిపించదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సైడ్స్ వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్రేమ్ తోనే వస్తాయి. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, లాక్ ఆర్ అన్లాక్ బటన్ అండ్ కెమెరా కంట్రోల్. బాటమ్ లో చూసుకుంటే మనకి USB-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్స్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ అండ్ యాక్షన్ బటన్ కూడా ఉంటుంది. కాకపోతే మీరు డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే iPhone 17 హైట్ అండ్ విడ్త్ స్లైట్ గా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ 0.3 డిస్ప్లే సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. వెయిట్ కూడా మనకి 7 grams ఇంక్రీజ్ అవుతుంది. విత్ iPhone 17 177 grams, iPhone 16 వచ్చేసి 170 grams. డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ జస్ట్ ఏ గ్లాస్ ఫినిష్, సెరామిక్ షీల్డ్ సపోర్ట్ రెండింటికి లేదు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే iPhone 17 లో సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే ఉంది. గీతలు అనేవి అంత ఈజీగా అయితే పడవు. కొంచెం డ్యూరబిలిటీ అనేది iPhone 17 లో ఫ్రంట్ సైడ్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ రెండింటికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే కామన్ గా ఉంటుంది. లాస్ట్లీ కమింగ్ టు ది కలర్స్, iPhone 16 వచ్చేసి మనకి బ్లాక్, వైట్, పింక్, బ్లూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. iPhone 17 లో చూసుకుంటే బ్లాక్, బ్లూ,
గ్రీన్ అండ్ పింక్ కలర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటుంది, కానీ బ్లాక్ కలర్ తప్ప మిగతా కలర్స్ అన్ని ఇలా లైట్ కలర్స్ లో ఉంటాయి. iPhone 16 లో మనకి డార్క్ కలర్స్ అయితే ఉంటాయి. సో లెట్స్ కంక్లూడ్. 15,000 ప్రైస్ డిఫరెన్స్ కి మీకు బెటర్ డిస్ప్లే ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, బెటర్ కెమెరా క్వాలిటీ, ఎస్పెషల్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. సో 15,000 రూపీస్ కి ఇవన్నీ వర్తా అంటే ఐ విల్ సే yes. అలా అని చెప్పి మీకు 16 ఉంటే 17 కి అప్గ్రేడ్ అవ్వాలా అంటే ద ఆన్సర్ ఇస్ నో. ఆల్రెడీ 16 ఉన్నప్పుడు 17 కి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. రెండిట్లోనూ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని కామన్ గా పనిచేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్ యాపిల్ వాళ్ళు యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ని ఇంక్రీజ్ చేస్తే అప్పటిదాకైతే వెయిట్ చేయడం అయితే బెస్ట్. లేదు సెకండ్ హ్యాండ్ లో iPhone 16 పర్చేస్ చేస్తాను 50,000 రూపీస్ కే వస్తుంది అంటే మంచి బ్యాటరీ హెల్త్ ఉంటే కనుక యూ కెన్ గో అహెడ్. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ రెండు డివైజెస్ మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.